మీద యేసయ్య రక్షణ అనే వస్త్రాన్ని పరిచాడు, నా జీవితం మీద నీతి అనే పైబట్టను పరిచాడు అని నీవు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియాల. నేను జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా నేను ఒక్క మాట చెప్పి ముగించేస్తాను ప్రియాల. ఆయన యెరూషలేములోనికి వచ్చిన తర్వాత చేసిన పని ఏమిటి అంటే, ఆయన దాని స్థితిని చూచి ఏడ్చి అంటా ఉన్నాడు. అప్పటిదాకా ప్రజలందరూ ఆయన ఘనపరుస్తా ఉన్నారు, ప్రజలందరూ ఆయన మహిమపరుస్తా ఉన్నారు. ఆయన సంతోషంగా ఉన్నాడంటారా? లేదు. ఆయన హృదయంలో ఎక్కడో వేదన ఉంది. ఆయన పట్టణాన్ని సమీపించిన తర్వాత ఆ పట్టణాన్ని చూసి ఆయన హృదయంలో ఏడ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. అక్కడ కారణం ఎందుకు ప్రభు ఏడ్చాడు, ఏడ్చాడు అక్కడ రాయబడ్డది పిల్లలు. అయితే నేను ఇప్పుడు అవన్నీ చెప్పను, కానీ ఒక మాట చెప్తాను. కన్నీళ్లు విడిచిన అనుభవం కనబడతా ఉంది అక్కడ. ప్రభువు వారు కన్నీళ్లు కాచిన అనుభవం కనబడతా ఉంది. ఎందుకంటే పాడైపోతున్న ఆ పట్టణము, నాశనము కాబోతున్న ఆ పట్టణము, శత్రువుల చేత సంహరించబోతున్న ఆ పట్టణపు స్థితిని చూచిన వాడుగా, ఎరిగిన వాడైన యేసయ్య కన్నీరు కాచినట్లుగా ఈ దినాన్న మనము కూడా పాడైపోతున్న సమాజాన్ని చూసి, పాడైపోతున్న దేవుని మందిరాన్ని చూసి, పాడైపోతున్న కుటుంబాలను చూసి, పాడైపోతున్న వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని చూసి మనము ఏడవాలా. యెరూషలేమును చూసిన యేసయ్య ఏడ్చినట్లుగా మనము చూడాలి. మనము దేవుని ఆలయముని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక సెలవిస్తాము. ఆలయం పాడైపోతుంటే ఏడవాల ప్రభు సన్నిధిలో, కేకవేయాల ప్రభు సన్నిధిలో. కానీ అనుభవం కనబడదు. ఆత్మీయ జీవితం సన్నగిల్లిపోతా ఉంటే ఏడ్చే అనుభవం కొదువైపోతా ఉంది. మనలో ఏడ్చే అనుభవం కొదువైపోతా ఉంది. కనుక ఈ దినాన మనం కేకవేయాల. పాడైపోతున్న యెరూషలేమును చూసి యేసయ్య రోధించినట్లుగా, ఏడ్చినట్లుగా నీవు నేను ప్రభు సన్నిధిలో ఏడ్చే ప్రజలుగా మనం ఉండాలి. రెండవ రాజుల గ్రంథంలో ప్రభు వారి హిజ్కియాను గురించి చెప్పిన అనుభవాలు మీకు ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. అతడు కన్నీళ్లు విడుచుచు ప్రార్థించును అనే మాట కనబడుతుంది. 3:5 అంటాడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని అంటాడు. వెన్ యూ వీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్, దేవుని సన్నిధిలో నువ్వు ఏడ్చినప్పుడు, కన్నీరు కాచినప్పుడు, ఆయన నీ కన్నీటిని చూసి నిన్ను విడిపించేవాడు. నీ కన్నీటిని చూసి నిన్ను విడిపించేవాడు. కీర్తనాకారుడు అంటాడు 56వ కీర్తనలో, నా కన్నీళ్లు నీ బుడ్డలో దాచితివి అని. ప్రభు సన్నిధిలో నీవు కార్చే ప్రతి కన్నీటిని ఆయన జ్ఞాపకం చేసుకుని తన బుడ్డిలో దాచేవాడుగా ఉన్నాడు ప్రియులారా, తన బుడ్డిలో దాచేవాడుగా ఉన్నాడు. అందుకే ఇర్మియా 9:17 నుంచి 20 వరకు మనం చదువుకుంటే, రోదన విద్య మీ కుమార్తెలకు నేర్పించమంటాడు. మీరు రోధించండి, రోదన విద్య మీ కుమార్తెలకు నేర్పించండి అంటాడు. కన్నీరు కార్చే అనుభవం, కన్నీటి ప్రార్థన నీ బిడ్డలకు నేర్పించమని ప్రభు వారు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. పాడైపోతున్న సమాజం కొరకు నీ బిడ్డలు కన్నీరు కార్చి ప్రార్థించే బిడ్డలుగా మారాలా. కనుక వారికి రోదన విద్య నేర్పించమన్నారు. యెరూషలేము పాడైపోతున్న అనుభవాన్ని చూసిన దేవుడు, అది ఎలాగున పాడు కాబోతుందో చూసిన దేవుడు, ఎరిగిన దేవుడైన యేసయ్య కన్నీరు కార్చాడు. పాడైపోతున్న సమాజాన్ని చూసి మనం కన్నీరు కార్చట్లా, పాడైపోతున్న ప్రజలను చూసి మనం కన్నీరు కార్చట్లా. పామ్ ఆఫ్ సండే మనకి ఏం జ్ఞాపకం చేస్తా ఉంది అంటే, we need to cry for the perishing souls, we need to cry for the perishing generations. Let's come. రండి ప్రియులారా, ఆ అనుభవం మనకు కావాలా. మట్టలాదివారం సంతోషంగా నీవు ప్రభు సన్నిధిలో నీకు చేరి నీవేదో సంతోషపు కేకలు వేస్తా ఉన్నారు, కానీ యేసు కన్నీటిమయమైపోయాడు. యేసు కన్నీటిమయమైపోయాడు. భక్తులు ఎందరో కన్నీటిమయమైపోయారు. సేవకులు ఎందరో కన్నీటిమయమైపోయారు. వారు రోధిస్తా ఉన్నారు నశించిపోయే ఆత్మల కొరకు. మనం మట్టలాదివారం మందిరాలకు వచ్చి సంతోషంగా ఉంటా ఉన్నాం. నిజానికి అది సంతోషాన్ని కలిగించిన దినం మాత్రమే కాదు ప్రియులారా, యేసు కన్నీరు కాచిన దినం. పాడైపోతున్న ప్రజలను చూసి, పాడైపోతున్న పట్టణమైన యెరూషలేమును చూసి కన్నీరు కాచిన దినం, కన్నీరు కాచిన దినం. మన ఎవరికి కన్నీరు రావట్లేదు. పాడైపోతున్న పట్టణాలను చూసి, పాడైపోతున్న దైవ జనాంగాలను చూసి
ఆత్మీయ జీవితాలను చూసి కన్నీరు రావట్లేదు. పాడైపోబోతున్న యెరూషలేమును చూసి యేసు కన్నీరు కాచిన దినం మధ్యలో ఆదివారం దినం అని మనలో ఎవరికి జ్ఞాపకం ఉండట్లేదు. మనకు అనవసరం అది. మనకు సంతోషం కలిగించే దినం కనబడతా ఉంది. నా యేసు రోధించిన దినం ఎవరికి కనబడుతుంది? నీకు కనబడతా ఉందా? ఆలోచించు సోదరుడా, ఆలోచించు సోదరి. నీ కొరకై బలి అయిపోయిన యేసును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా నువ్వు. మరొక వారం ఆదివారం వస్తే, ఫ్రైడే వస్తే, శుక్రవారం సిలువను గురించిన ధ్యానాలు, సిలువను గురించిన ధ్యానాలు, 7 మాటలు, అదని ఇదని ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తా ఉన్నాం. కానీ నా యేసు కన్నీరు కాచినట్లుగా నేను కన్నీరు కాచలేకపోతా ఉన్నానే అని అనుకోవట్లేదు. మనం యెరూషలేమును సమీపించిన ఆయన, యెరూషలేము పట్టణాన్ని సమీపించిన ఆయన కన్నీరు కార్చినట్లుగా కన్నీరు కార్చే దినం ఈ మట్టల ఆదివారం దినం అని ఎన్ని రోజులు నువ్వు జ్ఞాపకం పెట్టుకున్నావు? ఆ సంగతి అసలు గుర్తించగలుగుతా ఉన్నావా? లేదంటే ప్రజలు జయధ్వనులు చేసిన దినంగా నీవు కూడా జయధ్వనులు చేస్తా ఉన్నావా? మన బ్రతుకులు మార్చుకుందాం. ఇకనైనా మట్టల ఆదివారం సంతోషాన్ని కలిగించే దినం మాత్రమే కాదు, యేసు వలె రోధించే దినము. పాడైపోబోతున్న యెరూషలేము పట్టణము కొరకు రోధించిన యేసయ్యను జ్ఞాపకం చేసుకునే దినం. ఆయన వలె రోధించవలసిన అనుభవాన్ని కలిగి ఉండవలసిన దినం ఈ మట్టల ఆదివారం అని ఎంతమంది గుర్తించగలుగుతా ఉన్నాం? ఎంతమంది అలాగును రోధించగలుగుతా ఉన్నాం? చివరి రోజుల్లో ఉన్నాం ప్రియులారా. ప్రభు సన్నిధిలో ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మన స్థితి ఎక్కడైనా సరిగా లేకపోతే, మనం జీవించవలసిన జీవితం ప్రభు దృష్టికి యోగ్యంగా లేకపోతే, ప్రభు సహాయం కొరకు పెట్టుకుందాం. దేవుడు మనను ఓ శ్రేష్టమైన అనుభవాలతో కూడిన మట్టలపు ఆదివారం మనం ఆచరించే ప్రజలుగా, విశ్వాసులుగా మనం ఉండినట్లుగా దేవుడు కృప చూపును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ కృపలో మమ్మల్ని ప్రేమించి మాతో మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాట కొరకు మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ మాటలన్నీ మా పినికిడిలో, మా హృదయంలో భద్రపరిచి ఫలింపచేయండి ప్రభు. మేము ఎలాగున బ్రతకాలని మీరు ఆశపడుతూ ఉన్నారు, అలాగున మీ కొరకు బ్రతికే కృప మా అందరికీ కలుగ చేయమని బ్రతమలాడుకుంటూ మహిమా ఘనతలు మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి విడుచు నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షణకర్త అయిన యేసయ్య యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానములు భూలోకమందున్న సకల పరిశుద్ధులకు మనకును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.